కాలేజీలు స్కూళ్లు ప్రారంభం కావడంతో సిటీ బస్సుల్లో ఫుడ్ బోర్డ్ ప్రయాణం అధికమవుతుంది. దీంతో ప్రమాదాలు పెరుగునున్నాయి అనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రీజియన్లో ఫుడ్ బోర్డ్ ప్రయాణంపై రోజుకు ఒక రూట్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉప్పల్ డిపో వద్ద డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గట్కేసర్ టు ఉప్పల్ రూట్లో డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రయాణికులు బస్సులు ఆగే పాయింట్ వద్దనే నిల్చుంటే అక్కడే బస్సు ఆగుతుందని, తొందరపడి ముందుకు రావడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు. అదేవిధంగా డ్రైవర్లు కూడా బస్సు వేలోనే బస్సును ఆపాలని, అందరూ ప్రయాణికులు ఎక్కిన తర్వాత లేదా దిగిన తర్వాత బస్సును ముందుకు కదిలించాలన్నారు. అందులో భాగంగానే అందరినీ అలర్ట్ చేసి, స్టాఫ్లందరినీ అలర్ట్ చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు వారం రోజుల ప్రోగ్రాము మా దగ్గర తరఫున చేయడం జరుగుతుంది. ప్రతి బస్సులో ప్రతి డ్రైవర్కు, కండక్టర్కు ఎడ్యుకేట్ చేయాలి. మోటివేట్ చేసుకుంటూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, జనాలకు ఎటువంటి ప్రాణరక్షణ, ప్రాణ భయం లేకుండా ఆపరేట్ చేసేందుకు మేము ఆర్టీసీ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఆర్టీసీ తరపున మేనేజర్ పుష్పశాఖ గారు స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది. అన్ని డిపోల నుంచి, దాదాపు 11 డిపోల నుంచి మేమంతా రూట్స్లో ఈ ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే మనకి స్టూడెంట్స్ కొత్తగా 10th క్లాస్ అయిపోయి స్కూల్ స్టడీస్ నుంచి ఇంటర్మీడియట్ స్టడీస్కి వచ్చేసి బస్సులలో ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళకి ఎక్కి దిగడంలో అంటే బస్సెస్ ఎక్కడం దిగడం, ఆ ట్రాఫిక్ రూల్స్ అనేవి వాళ్ళకి అవగాహన లేదు. ఎక్కి దిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ప్రయాణికులకి, అలాగే మా కండక్టర్స్కి కూడా తప్పనిసరిగా వెనకడేరులో అంటే ఫుడ్ బోర్డ్ ట్రావెలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఫుడ్ బోర్డ్ ట్రావెలింగ్ చేయించకుండా వాళ్ళని కొంచెం లోపలికి తీసుకోమని నిజానికి చూస్తే ఫుడ్ బోర్డ్ ట్రావెలింగ్ చేస్తూ మధ్యలో ఖాళీగా ఉండిపోతున్నాయి. అది కొంచెం ప్రయాణికులు గమనించి ఫుడ్ బోర్డ్ ట్రావెలింగ్ చేయకుండా పిల్లలంతా లోనికి వచ్చేస్తే మిగతా వాళ్ళకి స్పేస్ దొరుకుతుంది. ఎక్కడం దిగడంతో ఇబ్బంది లేకుండా ఉండి వాళ్ళంతా చక్కగా ట్రావెల్ చేయగలుగుతారు. ఇది మేము ఈ స్పెషల్ డ్రైవ్లో మా SDI సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అందరూ, ఆల్ డిపో మేనేజర్స్, రీజన్లో ఉన్న అందరూ డిపో మేనేజర్స్, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ మెయిన్లీ మా డ్రైవర్స్కి అవి సూచనలు కూడా ఇస్తున్నారు. బస్ బేస్లలో ఎడం వైపు పూర్తిగా కంప్లీట్గా ఎడం వైపు బస్సు ఆపుకొని ఇండికేటర్ వేసేసుకొని బస్సు ఆపి జనాలను తీసుకోవడానికి. అలాగే ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే మరీ రోడ్డు మధ్యలో అంటే బస్సు వస్తుంది అనగానే రోడ్డుకి ఎదురుగా వెళ్ళి, బస్కి ఎదురుగా వెళ్ళి ఎక్కడం వల్ల ప్రమాదాలు జరిగే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ విధంగా వాళ్ళు ఉండకుండా కాస్త లైన్లో ఎక్కడం దిగడం లాంటివి డిసిప్లిన్గా చేస్తూ ఉంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది కలగకుండా ఉంటుంది, అందరికీ బాగుంటుంది. కాబట్టి ప్రయాణికులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆర్టీసీతో సహకరించి తప్పనిసరిగా ఈ సేఫ్ ప్రయాణ సురక్షిత